ఇప్పటికే రెడ్ సీలో అలజడి సృష్టిస్తున్న హైతీలు ఇప్పుడు మరో రచ్చకు తెరతీశారు. సముద్ర గర్భంలో ఉన్న సమాచార కేబుల్స్ ను ధ్వంసం చేసి దేశాల మధ్య సమాచార వ్యవస్థల్ని నాశనం చేశారు. దీంతో పలు దేశాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలే కాక సామాజిక అంశాలు సైతం బ్రేక్ అయినట్లేనని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ కు మద్దతుగా నిలిచిన హౌతీలు ఎర్ర సముద్రంలో ఓడలను అడ్డుకుని ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. హౌతీలను కట్టడి చేసేందుకు అమెరికా, బ్రిటన్లు చర్యలు తీసుకున్నాయి. అయినప్పటికీ హౌతీలు మాత్రం ఏదో ఒక రూపంలో రెచ్చిపోతున్నారు. తాజాగా ఎర్ర సముద్ర గర్భంలోని ప్రపంచ దేశాలకు చెందిన సమాచార కేబుళ్లను ధ్వంసం చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రపంచ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేయడంలో సమాచార వ్యవస్థ కీలకమనే విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ వ్యవస్థపై ఆధారపడ్డాయి. ఇలాంటి వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా హౌతీలు తమ పంత నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు కీలకమైన ఎర్ర సముద్రంలోని కేబుల్ వ్యవస్థను హౌతీలు ధ్వంసం చేసినట్టు తెలిసిందే. ముఖ్యంగా భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా 4 దేశాలకు చెందిన సమాచార వ్యవస్థపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. హౌతీలు ధ్వంసం చేసిన వాటిలో భారత్, ఐరోపా మధ్య సేవలు అందించేవే ఎక్కువగా ఉన్నాయని తెలిసిందే. యోమెన్ తీర జలాల అడుగు నుంచి ఏర్పాటు చేసిన 4 కమ్యూనికేషన్ అతిపెద్ద వ్యవస్థలను హౌతీలు ధ్వంసం చేసినట్టు పలు దేశాలకు చెందిన మీడియా సంస్థలు జెరూసలం పోస్ట్, గ్లోబెక్స్ వంటివి వెల్లడించింది. హౌతీ దాడుల్లో ధ్వంసమైన కేబుళ్లను పరిశీలిస్తే AAE1, సీకామ్, యూరోప్ ఇండియా గేట్వే, టాటా గ్లోబల్ నెట్వర్క్ ఉన్నాయని సమాచారం. హమాస్ కు అనుకూలంగా ఉన్న హౌతీలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చే దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఎర్ర సముద్రాన్ని అడ్డగా చేసుకుని రెచ్చిపోతున్నారు. దీంతో అమెరికా సేనలు దాడులకు సిద్ధమయ్యాయి. హౌతీల అంత చూస్తారని అగ్రరాజ్యం కూడా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హౌతీలు హెచ్చరించారు. ఈ మేరకు వారు టెలిగ్రామ్ లో సందేశాలు ఉంచారు. అనుకున్నట్టుగానే తాజాగా 4 కీలక కేబుళ్లను వారు ధ్వంసం చేసినట్టు తెలిసిందే. హౌతీలు డైవర్లు, నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసి ఉంటారని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్ర సముద్రంలో ప్రస్తుతం 300కు పైగా కీలక ఫైబర్ ఆప్టిక్ ఫైబర్ లైన్లు ఉన్నాయి. ఫోన్ కాల్స్, రోజువారీ జరిగే $1 బిలియన్ కొద్దీ అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే జరుగుతుంటాయి. ప్రపంచ కమ్యూనికేషన్లలో 90% ఇవే ఆధారం. భారత్ కు వివిధ ప్రాంతాలతో జరిగే కమ్యూనికేషన్లో 50%, ఖతర్కు 60%, ఒమన్కు 70%, యుఏఈకి 80%, కెన్యాకు 90% ఈ మార్గం నుంచి పెడతాయి. ధ్వంసమైన వాటిలో AAE1 కేబుల్ తూర్పు ఆసియాను ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో అనుసంధానిస్తుంది. అంతేకాదు చైనాను ఖతర్, పాకిస్తాన్ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది. యూరోప్ ఇండియా గేట్వే కేబుల్ దక్షిణ ఐరోపా ప్రాంతం మీదుగా ఈజిప్ట్, సౌదీ, జిబూటి, యుఏఈ, భారత్ కు కమ్యూనికేషన్ సేవలు అందిస్తుంది. సీకామ్ కేబుల్ ఐరోపా, ఆఫ్రికా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తుంది. సీకామ్, టాటా కమ్యూనికేషన్స్ కలిసి పనిచేస్తాయి. దీంతో యూరోప్, ఇతర ప్రాంతాలకు ఉద్దేశించిన అన్ని ఇతర IP ఆధారిత సేవలు ఎక్వియానో, పీస్, వాక్స్ కేబుల్ సిస్టంలలో సీకామ్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వయంచాలకంగా రీరూట్ చేయబడ్డాయని రిపోర్ట్లో పేర్కొంది. జెడ్డా, జిబౌటి మధ్య ఎర్ర సముద్రంలో 3 జలంతర్గామి కేబుల్స్ కత్తిరించబడ్డాయని సమాచారం. అయితే ఇంత పెద్ద సంఖ్యలో జలంతర్గామి కేబుల్ను రిపేర్ చేయడానికి అనేక వారాలు పట్టొచ్చు. కనీసం 8 వారాలు పడుతుందని అంచనా. దీంతో పాటు ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చే ప్రమాదాలకు గురి కావడం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు మరమ్మత్తు పనిని నిర్వహించడానికి అంగీకరించే కంపెనీల కోసం వెతకాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. నీటి అడుగున కమ్యూనికేషన్ కేబుల్స్ దేశాల మధ్య పెద్ద మొత్తంలో సున్నితమైన సమాచారాన్ని రవాణా చేస్తాయి. గత కొన్ని సంవత్సరాల్లో ఇటువంటి కేబుళ్లపై భవిష్యత్తులో జరిగే హానికరమైన దాడుల గురించి అనేక నివేదికలు సమస్యలను లేవనెత్తాయి. ఉపగ్రహాలతో పోలిస్తే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ప్రయోజనాలు అధిక విశ్వసనీయత, సామర్థ్యం, తక్కువ ప్రసార ఆలస్యం, తక్కువ ధర, అధిక బ్యాండ్విడ్త్లు కలిగి ఉంటాయి. కేబుల్ సిస్టమ్ సామర్థ్యం 2014లో 20 TBps కాగా 2017లో 60 TBps, 2019లో 208 TBps కి చేరుకుంది. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 378 జలంతర్గామి కేబుల్ ఉన్నాయి.
నీటి అడుగున కేబుల్ జీవితకాలం 25 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు.